హాయ్ అండి అందరికీ. మనం బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు నేను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ తీసుకొని ఒక పావించికి మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్కి పైన ఒక పావించి ఇటువైపు కానీ వేసుకోవాలి. ఇలా ఈ కింది వైపున ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. కింది వైపున కుట్టు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఈ పైన చంక కుట్టు దగ్గర ఏమో ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. షోల్డర్ పైన ఇటువైపు అటువైపు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్ని స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర లోతు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మిడిల్లో ఒక 3/4 ఇంచుకి, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మిడిల్లో 3/4 ఇంచు మార్క్ చేసి ఈ చంక కుట్టు దగ్గర కలిపేసుకోవాలి. పైన కుట్టులో కింద వైపున కుట్టులో ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఒక 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. డాట్ కోసం ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని డాట్ వెడల్పు నేను 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాను. కావాలంటే ఇంకొక 1/2 ఇంచు కలిపి 2.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ అన్ని ఇలా కలిపేసుకొని తర్వాత డాట్ పొడవు ఒక 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం లోతు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లో ఇటువైపుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున మిడిల్ డాట్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి గజపట్టి వైపున కూడా ఒక 4 ఇంచులకి మార్క్ చేసుకొని 2.5 ఇంచుల పొడవు మార్క్ చేసుకోవాలి. లోతు వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా రోజుల నుండి ఒక సిస్టర్ అయితే అడుగుతున్నారు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపించండి అక్క. ఓకే సిస్టర్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా, చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ డాట్ మార్కింగ్ కోసం మనం ఇటువైపుకి 2 ఇంచులు పైకి ఇలా ఇటువైపుకి సైడ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకోకపోతే మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి క్లాత్ తగ్గిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకునేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు క్రాస్గా వేసుకోవాలని చెప్పాను కదా, ఒకవేళ క్రాస్గా వేసుకోవడం రాకపోతే మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెమే కట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రాస్గా వేసాను కాబట్టి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కొంచెం ఒక 1/4 ఇంచు కట్ చేసుకోండి, ఓకేనా. మనకు అప్పుడు ఫ్రంట్ లూజ్గా రాకుండా ఉంటుంది ఫ్రంట్ నెక్. తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మనం డైరెక్ట్ కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ఒకవేళ మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇలా కట్ చేసుకొని ఈ 2 పీసెస్లో ఏదైనా ఒక పీస్కి పైపింగ్ వేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి. అది ఎలా కుట్టు వేసుకోవాలని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే సిస్టర్, మీకోసం అయితే ఈ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైందా లేదా నా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. పై వైపున కూడా ఈ మార్కింగ్ని ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ పీసెస్ అన్నీ ఒకసారి పెట్టి చూసుకోవాలి, ఇక్కడ నతుకులు పడుతున్నాయా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే అండి, స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.